శ్రీమాత్రే నమః. అందరికీ స్వాగతం. నిన్నటి రోజున మనము పంచమి తిథి సందర్భంగా మహావారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎలా ధ్యానించాలి, ఎలా పొందాలి అన్న ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇవాళ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో ఆరవ రోజు మనము ఎవరి గురించి స్మరించుకుంటున్నాము అంటే లలితా త్రిపుర సుందరి దేవి యొక్క సైన్యంలోనే అద్భుతమైన ఇంకొక దివ్యమూర్తి ఉన్నది. ఆవిడే రాజశ్యామలాదేవి. మంత్రిణీదేవి ఎలాగా చాలా ముఖ్యమైన దేవతనో దండినీదేవి, అలాగే శ్యామలాదేవి కూడా చాలా ప్రధానమైన దేవత. ఆవిడనే మంత్రిణీ దేవత అని కూడా అంటారు. వారాహీదేవికి కిరిచక్రము ఎలాగా రథము అయినదో శ్యామలాదేవికి గేయ చక్రము అలాగా రథముగా చెప్పబడుతూ ఉన్నది. ఈ గేయ చక్రము ఎక్కడి నుండి వచ్చినది అంటే ఈ గేయ చక్రము కూడా శ్రీచక్రము నుండే, అంటే అమ్మవారి యొక్క చక్ర రాజము నుండే ఉద్భవించినది. అమ్మవారి యొక్క సంకల్ప స్వరూపిణి ఈవిడ కూడా. అమ్మవారి నుండే జ్ఞానశక్తిగా బయటకి వచ్చినది, ఆవిర్భవించినది రాజశ్యామలాదేవి. అందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహము, రక్షణ, అభయము ఎలాగ అవసరమో అలాగే మన యొక్క జీవనంలో చక్కటి బుద్ధిశక్తి, వాక్కు కూడా అంతే అవసరం. ఈ మంచి బుద్ధి, వాక్కు ఇవ్వగలిగే గొప్ప దేవత ఎవరు అంటే శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి యొక్క అనుగ్రహం వల్లనే కాళిదాసు వంటి గొప్ప గొప్ప కవులు మనకి వచ్చారు. కాళిదాసు అందించిన శ్యామలా దండకం అందరికీ తెలిసినదే కదా. అలాంటి గొప్ప శ్యామలాదేవి. అయితే ఇక్కడ మనము తెలుసుకోవలసింది, గేయ చక్రములో శ్యామలాదేవి యొక్క ప్రయాణము ఉంటుంది. ఇప్పుడు ఏమిటి గేయము అన్నప్పుడే గీతము, నాదము అని మనకి తెలుస్తూ ఉన్నది. శ్యామలాదేవి గేయ చక్రము, గేయ రథము మీద ప్రయాణం చేస్తుంది అంటున్నప్పుడే ఆ అమ్మవారి యొక్క గుణములు ఏమిటి, ప్రసాదములు ఏమిటో తెలుస్తున్నాయి. చక్కగా మాట్లాడే మాటలు ఇచ్చే యొక్క దివ్య స్వరూపిణి శ్యామలాదేవి. మధురముగా మాట్లాడడమే కాదు, గొప్ప ఆలోచనలు కూడా ఉండాలి. చెప్పే మాట యందు సత్యము, ధర్మము, ప్రియము ఇలాంటి లక్షణాలు కూడా ఉండాలి. మంచి ఆలోచనలు మంచి మాటలుగా మారగలగాలి. అలాంటి శక్తి ఇవ్వగలిగే దివ్యమైన మూర్తియే రాజశ్యామలాదేవి. ఆవిడ చేతిలో వీణ కూడా ఉంటుంది. వీణ అన్నప్పుడే మనకు అర్థమవుతుంది చక్కటి సంగీత ప్రియ అమ్మవారు అని. ఇప్పుడు మనం ఆలోచించండి, అమ్మవారు లలితాదేవి మధ్యలో ఒకవైపు వారాహీదేవి, అక్కడ గొప్పగా గర్జన చేసుకుంటూ ఆవిడ ఉగ్రస్వరూపిణిగా మహావారాహీదేవి, మరొక వైపు శ్యామలాదేవి. ఆవిడ గేయ చక్రంలో అంటే చక్కటి నాథములో మధురముగా సంగీతబద్ధమైన అలాంటి దివ్యమైన శబ్దాలు వస్తూ ఉన్న రథములో శ్యామలాదేవి. ఎంత విచిత్రము! మధ్యలో జగన్మాత త్రిపుర సుందరీదేవి. ఈ శ్యామలాదేవి లలితాదేవి యొక్క మంత్రి, ప్రధాన మంత్రి. ఆవిడే సర్వము కూడా మంత్రణము చేస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క ఆలోచన విధానాన్ని, జ్ఞానాన్ని, బుద్ధి వైభవానికి ప్రతిరూపమే శ్యామలాదేవి. సంగీత స్వరాలు లయబద్ధముగా వినిపించే ఈ యొక్క గొప్ప రథములో శ్యామలాదేవి ప్రయాణిస్తూ ఉంటుంది. సంగీత స్వరాలు లయబద్ధముగా వినిపిస్తూ ఉన్న ఈ రథంలో చక్కటి ప్రశాంతమైన ముఖముతో అద్భుతమైన దివ్యమైన వర్ణములను వెదజల్లుతూ, అంటే మణులు, దివ్యమైన నీలమణుల యొక్క వర్ణములను వెదజల్లుతూ ఉన్న శరీర కాంతితో అద్భుతముగా, ఆనందముగా, సంతోషముగా ఉండే ఈ యొక్క అమ్మవారు శ్యామలాదేవి అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ మనం ఒక క్షణం ఆలోచిస్తే మన జీవన ప్రయాణంలో వారాహి అమ్మవారు ఎంత ముఖ్యమో, అంటే రక్షణ, సంకల్ప బలము ఎంత ముఖ్యమై ఉంటుందో, శ్యామలాదేవి యొక్క అనుగ్రహంతో సద్బుద్ధి, మధురమైన వాక్కు కూడా అంతే అవసరమని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. గొప్ప వాక్తత్వం అన్నది శ్యామలాదేవి దగ్గర మనము చూడొచ్చు.
అమ్మవారు మనలోనే వాక్ శక్తిగా అక్కడ కనపడుతూ ఉన్నది. అంటే మన వాక్కులకు అధిష్టాన దేవత అయిన సరస్వతి, శారద ఎలాగనో శ్యామలాదేవి కూడా ఆ యొక్క స్వరూపిణియే. మనము లలితా సహస్రనామాల్లో కూడా చూస్తూ ఉంటాం. వాగ్దేవతలు అమ్మవారిని ఆరాధిస్తున్నారు అని. వాగ్దేవతలు అమ్మవారిని ఆరాధిస్తున్నారు అంటే శ్యామలాదేవి మనలో వాక్శక్తిగా చెప్పబడుతూ ఉన్నది. అసలు వాగ్దేవతలే లలితాదేవిని ఆరాధించారు అని చెప్పారు. అనేక మంది కోట్ల మంది వాగ్దేవతలు ఉన్నారు. ఆ వాగ్దేవతలందరికీ కూడా శ్యామలాదేవి మాత. అందుకే శ్యామలాదేవిని మాతంగి అన్నారు. అలాగే వాక్ స్వరూపిణి కూడా కాబట్టి మధురమైన సంగీతము ప్రియముగా కలిగినది కాబట్టి ఆవిడ శ్యామల అని కూడా చెప్పబడుతూ ఉన్నది. సంగీత ప్రియ శ్యామల అని. విషంగుడు అన్న భయంకరమైన రాక్షసుని శ్యామలాదేవే హతమార్చినది అని కూడా మనకి తెలుస్తున్నది. విషంగుడు ఎప్పుడూ కూడా మందబుద్ధికి సూచనగా చెప్తూ ఉంటారు. ఆ మందబుద్ధి ఎప్పుడూ కూడా చక్కటి జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత వల్ల మాత్రమే మనము జయించగలము అనే ఒక తత్వం కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. కేవలం వాక్ అంటే ఒక మాట అని మాత్రమే ఎప్పుడు మనం అనుకోకూడదు. ఒక మాట కూడా ఒక ఆయుధంలా పనిచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఒక చిన్న మాటతో ఒక మనిషిని ఎంతో బాధ పెట్టొచ్చు. ఒక చిన్న మాటతో ఒక మనిషిని ఎంతో సంతోషానికి కూడా గురి చేయొచ్చు. అందుకే ఈ వాక్ తత్వం అన్నది శ్యామలాదేవి యొక్క అనుగ్రహంతో ఆ వాక్కు అన్నది మనం ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ ఉండాలి నిరంతరము. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అని కూడా మనకి గీతలో చెప్తూ ఉంటారు. మాట అంత మధురముగా, ప్రియముగా, హితముగా కూడా ఉండాలి అని మనకి తెలుస్తూ ఉన్నది. అలాగే కొందరు విద్యార్థులు కూడా చక్కగా ఏదో మాట్లాడదాం, మంచి ఆలోచనలు ఉంటాయి, కానీ బయటికి వ్యక్తం చేసుకునే ఒక గొప్ప గుణం వాళ్ళకి ఉండదు. దీన్ని ఆర్టిక్యులేషన్ అంటారు. అలా ఆర్టిక్యులేషన్ కూడా చేయలేకపోతే అంటే చక్కగా మనసులో ఉన్న గొప్ప భావాలను బయటికి వ్యక్తపరచుకోలేకపోవడం కూడా ఒకానొక మానసిక వ్యాధియే. అందుకని శ్యామలాదేవి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా చక్కటి వాక్కులు అబ్బుతాయి. మనసులో చక్కటి భావాలు అబ్బుతాయి. ఎందుకంటే మనం ఏది మాట్లాడతామో, ఎలా మాట్లాడతామో, దేని గురించి మాట్లాడతామో వీటిలన్నిటిని బట్టి మన యొక్క మనస్తత్వాన్ని వెంటనే పండితులు ఎంచగలుగుతారు. తెలివైన వాళ్ళకి తెలిసిపోతుంది వీరి యొక్క స్వభావం ఎలాంటిది, అది దుర్గుణముగా ఉన్నదా, సద్గుణముగా ఉన్నదా అని. అందుకని మనసులోనే మంచి భావనలు వస్తూ చక్కటి మాటలు మాట్లాడుతూ అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండాలి అంటే జగన్మాత శ్యామలాదేవి యొక్క అనుగ్రహము అందరికీ లభించాలి. మనకి ఎప్పుడూ కూడా జీవితంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కష్టాలు ఆఫీసుల్లో, చదువుకునే వాళ్ళకి వారికి తగ్గ కష్టాలు, ఇంట్లో ఉండే వాళ్ళకి వారికి తగ్గ కష్టాలు, వ్యాపారంలో ఎక్కడైనా కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. ఎందుకు ఆ బాధలు వస్తున్నాయి, ఆ ఒత్తిడులు వస్తున్నాయి, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు అంటే మంచి ఆలోచనలు లేకపోవడం వల్ల. శ్యామలాదేవి యొక్క ఆరాధనతో మనసుకి చక్కటి ఆహ్లాదకరాన్ని అందుతుంది. అలాగే బుద్ధి, జ్ఞానము, కుశలత కూడా చక్కగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అప్పుడు ఆ మానసిక ఒత్తిడి నుండి చక్కగా బయటపారేస్తుంది శ్యామలాదేవి. శ్యామల ఆరాధన అందుకే చాలా ముఖ్యంగా చెప్పబడుతూ ఉన్నది. శాస్త్రంలో ఒక గొప్ప మాట చెప్తారు. ఎవరికైతే శ్యామలాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందో వారి మాట కూడా శాసనంగా మారుతుంది. వారు ఏది చెప్తే అదే జరుగుతుంది. దీన్నే వాక్సిద్ధి అంటారు, సత్య సంకల్పము అంటారు. కానీ ఈ వాక్సిద్ధి ఎప్పుడు లభిస్తుంది, ఎవరికి పడితే వాళ్ళు లభిస్తుందా అంటే అలా కుదిరేది కాదు. మన వాక్కులో సత్యము ఉండాలి, ప్రియము ఉండాలి, ఎదుటివాడికి పరోపకారము చేయాలన్న గొప్ప లక్ష్యము ఉంటేనే అప్పుడు ఆ వాక్ సిద్ధి అన్నది శ్యామలాదేవి యొక్క అనుగ్రహంగా లభిస్తూ ఉంటుంది. ఈ రోజు మన సాధన ఏమిటి అంటే సాయం వేళ మళ్ళీ చక్కగా దీపారాధన చేసుకుని ఆ అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాసేపు మౌనాన్ని పాటిద్దాం. ఆ మౌనంలోనే ధ్యానం చేసుకుంటూ శ్యామలాదేవి మన నాలుక పైన స్థిరముగా కూర్చుని ఉన్నది అన్న భావన చేసుకుందాం. అమ్మవారు దివ్య ప్రకాశముతో చక్కగా వీణమీటుతో మన బుద్ధిని, వాక్కుని కూడా సరిచేస్తున్నట్టు చక్కగా భావన చేద్దాం. అప్పుడు మనము ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి
అమ్మ శ్యామలాదేవి, నా వాక్ నా వాక్కు ఎప్పుడూ కూడా సత్యాన్నే పలకాలి, ప్రియాన్నే పలకాలి, పరోపకారానికి సరిపడే మాటలే మాట్లాడాలి అని ఆ అమ్మవారినే వేడుకుందాం. నా నోటి నుండి కూడా ఎన్నడూ పరులను బాధ పెట్టే మాట అస్సలు రాకుండా చూడమ్మా, నీవే సమర్థురాలవు అని ఆ అమ్మవారిని వేడుకుందాము. నా మాటల్లో మాధుర్యాన్ని నింపు తల్లి, నా బుద్ధికి చురుకుతనాన్ని నింపు తల్లి అని అడుగుదాం. అలాగే మనము కూడా ఈ రోజు నుండి ఒక నియమాన్ని పెట్టుకుందాం. ఎప్పుడైనా ఎవరితో అయినా ఏ సందర్భంలో అయినా కూడా మాట్లాడవలసి వస్తే ఒక్క క్షణము ఆగుదాం. ఆగి మనసులో ఒక ప్రేరణ చేసుకుందాం. ఆలోచన చేద్దాం. ఈ మాట అవసరమా మాట్లాడటము? ఇది ఎవరికి ఉపయోగము? ఎవరినైనా బాధ పెడుతున్నామా? దీనిలో అసత్యము ఉన్నదా? ఇలాగా ఒక్క క్షణము మనం ఆలోచించి వాక్కుని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు అదే వాక్ సిద్ధికి కారణమవుతుంది. శ్యామలాదేవి యొక్క అనుగ్రహంతో ఈ 2 పనులు కూడా మనకి చక్కగా గడుస్తాయి. అంటే ఇవాళ ఎంత గొప్ప పూజ చేస్తున్నాం మనము అంటే, అమ్మవారికి వేరే పంచోపచార పూజలు లాంటివి మనము మన మనస్సుని, వాక్కుని, బుద్ధిని నైవేద్యముగా ఇస్తున్నాం. అమ్మవారే అది స్వీకరించి ప్రసాదముగా మనకి తిరిగి ఇస్తుంది అమ్మవారు. తర్వాతి భాగంలో మనము అత్యంత పరమ పవిత్రమైనది, దివ్యమైన విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంతో ఆనందకరమైన ఘట్టము. లలితాదేవి యొక్క వైభవము ప్రకటించే ఘట్టం. సృష్టి స్థితి లయలకు సమ్మేళనము చేసే ఆ దివ్యమైన కారణం ఏమిటి? కామేశ్వర కామేశ్వరి ఐక్యత అని శాస్త్రాలు చెప్తున్నాయి. శివశక్తుల యొక్క కలియొక్క వెనక ఉన్న రహస్యం ఏమిటి? మన గృహస్థు జీవితంలో, సంసార జీవితంలో, జీవన ప్రయాణంలో చక్కటి సమన్వయం కావాలి. బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి. ఆ శివశక్తుల యొక్క అనుగ్రహంతో అమృత తుల్యమైన ఈ యొక్క విషయాన్ని వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు అమ్మవారి యొక్క స్మరణలో గడుపుతూ సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. శాంతి శాంతి శాంతి.